హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి ఏం చేసిన పప్పు ఎగ్ కర్రీ అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకోవాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఉంటే అంతమంది. తర్వాత ఏం శనగ పప్పు ఉంటుంది కదా, దాన్ని నేను 100 గ్రాములు తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీని అయితే అదంతా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు అయితే తీసుకోవాలి. ఇలా ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ముందుగా అయితే బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ని అయితే బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు అయితే వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిలో మనం జీలకర్ర పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి అబ్బా. ఎలా ఉందో కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఆనియన్స్ని అయితే మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. అంతలోకి ఫ్రై అయ్యే లోపల చింతపండుని అయితే గుజ్జు మొత్తం మంచిగా రసం అంతా వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత మనము మిక్సీ పట్టిన పప్పు ఉంది కదా, ఏంచిన పప్పు పొడి, అది వేసుకొని స్పూన్తో అయితే ఉండలు లేకుండా ముందే కలుపుకోవాలి. లేకపోతే డైరెక్ట్గా పోస్తే ఏంటంటే ఉండలు కట్టుకుంటుంది. ఆ ఉండలు లేకుండా మంచిగా అయితే కలుపుకోవాలి. తర్వాత అది కలుపుకున్న తర్వాత తాలింపులోనే మనము కొద్దిగా పసుపు, కారం అయితే 1 స్పూన్ వేసుకున్నాను నేను. మీ టేస్ట్ తగ్గ కారం అయితే వేసుకోండి. కారం ఎక్కువగా ఉంటే తక్కువ వేసుకోండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. పోపులోని ఇదంతా వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఈ తాలింపులోనే వేసుకొని ఆ తాలింపు అంతా మొత్తము మసాలా అంతా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఈ పోపులోనే మనమైతే వేసుకోవాలి. ఎగ్స్కి మంచిగా ఉప్పు కారం అంతా పడేటట్టు దీనిలోనే వేసుకొని మనము మంచిగా కలుపుకుంటే ఉప్పు కారం మంచిగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇట్లా కలుపుకున్న తర్వాత మనము కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే, అదే ఏంచిన పప్పు చింతపండు రసాన్ని అయితే మనం ఈ పోపులోనైతే వేసుకోవాలన్నమాట. ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మిశ్రమాన్ని అయితే వేసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎక్కువగానే ఉండాలి. అదేంటంటే ఉడికే కొద్దీ చిక్కదనం అయితే వస్తుంది. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదని ఒకసారి చూసుకొని వేసుకోండి. చాలా పలచగా ఉండాలి. అది ఉడికే కొద్దిగా దగ్గరకు వస్తుంది. వేడివేడి అన్నంలో కనుక ఈ కర్రీని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. ఇలా వాటర్గా ఉండేటట్టు చూసుకోవాలి. లేకపోతే ఏంటంటే చిక్కగా అయిపోతుంది, పప్పులాగా అయిపోతుంది, బాగోదు. అందుకని ఇలా అయితే మనకి సరిపోతుంది. గ్యాస్ అయితే ఇక బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నాకైతే సాల్ట్ కొంచెం తగ్గింది, అందుకని సాల్ట్ కూడా నేను ఒకేసారి వేసుకున్నాను. ఇదంతా కలుపుకొని మనం ఒకసారి అయితే గ్యాస్ బంద్ చేసుకోవడం అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.